హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయవలసిన 12వ పీఆర్సీపై సంచలనం, అలాగే 1వ తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించేలాగా చట్టం అండి. పూర్తి వివరాలైతే విషయాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఉద్యోగోపాధ్యాయులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు పెన్షన్లు చెల్లింపునకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణ గారు ఈ మేరకు డిమాండ్ చేశారండి. అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా ఎన్టీఏ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని కూడా ఆయన ఈ సందర్భంగా కోరారండి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ వచ్చే వరకు కూడా యాజమాన్యం వారిగా అయితే పదోన్నతులు కల్పించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అయితే పునరుద్ధరణ జరగాలన్నారు. కమిటీతో కాలయాపన చేయకుండా నేరుగా 12వ పీఆర్సీ అమలు చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అవసరం ఎంతైనా ఉందని మేరకు పేర్కొన్నారు. తల్లికి వందనము పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే వర్తింపజేయాలి అన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఈ విధంగా పిహెచ్ఎం పోస్టులు ఉండాలన్నారు. అలాగే విద్యా హక్కు చట్టం ద్వారా అయితే ఉపాధ్యాయునికి వారానికి 30 నుంచి 32 బోధనా పీరియడ్లు మాత్రమే ఉండేలా చూడాలన్నారు. +2 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాఠశాలను ప్రజా పరిషత్ జూనియర్ కళాశాలలుగా మార్చాలన్నారు. ఒక సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం వేణుగోపాల్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ప్రేమనాథ్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు శేషఫణి, నారాయణ నాయక్, రాష్ట్ర ఆడిటర్ కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఉమ్మడి జిల్లా నాయకులు పివి శ్రీనివాసులు, గోపాలప్ప, రామలింగయ్య తదితరులు అందరూ కలిశారండి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ విధంగా 1వ తేదీన జీతాలు పెన్షన్లైనా సక్రమంగా చెల్లించేలా చూడండి దేవుడా బాబు అని చెప్పేసి కోరడం జరిగింది. దాంతోపాటు పెండింగ్లో ఉన్న బకాయిలను, పీఆర్సీని, జీవో నెంబర్ 117 రద్దును, ఇలాంటివి తదితర అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్.